ఈరోజు నేను జంతికలు చేయటం చూపిస్తున్నాను. ఇవి వీటిని జంతికలు అంటారు. మేమైతే జంతికలు అంటాము. కొంతమంది సకినాలు, మురుకులు అని కూడా అంటారు వీటిని. ఇది ఒక 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను నేను. కొన్న రైస్ పిండే తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా. తర్వాత 1 స్పూను వాము వేసాను. తర్వాత 1 స్పూను కారం వేసుకున్నా. తర్వాత ఇదంతా బాగా కలుపుకున్నాను అన్నమాట. ఈ పిండిలో వామది ఇది నేను శనగపిండి వాడలేదు. మినపగుళ్ళు కొంచెం వేపి మిక్సీ పట్టి కలిపా. ఒక గుప్పుడే ఏదో ఒకటి కలిపితే కొంచెం బాగుంటుంది టేస్ట్ అని. ఉత్త బియ్య పిండి అన్నా బాగానే వచ్చేస్తాయి జంతికలు. కాకపోతే నేను కొంచెం టేస్ట్ కోసం కొంచెం మినుములు వేపి మిక్సీ పెట్టి అంతే ఆ గుప్పుడే వేసాను, ఎక్కువ వేయలేదు. అదంతా బాగా కలుపుకున్నాను. ముందు బాగా అంతా కలిసాక ఒక పెద్ద గుంటగట్టెడు నూనె బాగా మరగబెట్టి పోసాను అన్నమాట. అది ఇంకా ఆయిల్ పోసాక కొద్దిగా అది చల్లారాలి కదా, అలా చేయగలుగుతుంది. కొంచెం స్లోగా అదంతా కలిపాను అన్నమాట. ఆయిల్ ముందు బాగా కలిసాక అప్పుడు తర్వాత నీళ్ళు పోసి 2 గ్లాసులు పిండికి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. అట్లా 2 గ్లాసులు వాటర్ పోసి బాగా కలుపుకున్నాను. బాగా ముద్ద అవ్వాలి. అలానే బాగా ముద్ద అవ్వకూడదు, ఎక్కువ తడి ఉండకూడదు. కొంచెం పొడిగానే ఉండాలి, మెత్తగా కలుపుకోవాలి. ఎక్కువ చెమ్ము ఉంటే నూనె పీల్చేసుకుంటుంది, తొందరగా వేగదు. అది కొంచెం పొడిలాడుతా తక్కువ నీళ్ళు పోసుకుంటే ముద్ద అయ్యేలాగా చపాతీ పిండిలా చేసుకుంటే సరిపోతుంది. అది జంతికలు గొట్టంలో పెట్టినప్పుడు మనకి దిగకపోతే కొంచెం తడి చేసుకోవచ్చు. తడి చేసుకున్నా గొట్టంలో వేసి నూనెలో వేసుకోవచ్చు. కానీ ఎక్కువ తడి ఎక్కువైపోతే మట్టుకి నూనె పీల్చేస్తుంది. అది అట్లా ముద్దలా కలిపాను అన్నమాట. అట్లా జంతికల గొట్టంలో పెడితే మనం నొక్కటానికి వీలుగా ఉంటుంది. మరి ఎక్కువ తడి ఉంటే చెప్పా కదా నూనె పీలుస్తుందని. పొడిగా ఉంటే దిగదు, మనకి గొట్టంలోంచి జారదు అన్నమాట. మా ఇంట్లో 2 గొట్టాలు ఉన్నాయి. ఇనుపది ఉంది, సిల్వర్ది ఉంది, అదే సిమెంట్ది. ఏదో ఒకటి వాడదామని 2 కడిగించి పెట్టుకొని ఇంకా నూనె పెట్టుకున్నాను. నూనె బాగా మరిగాగా వేద్దామని. అయితే ఆ నూనె ఎప్పటికీ కాగలేదు, హైలో పెట్టిన. నూనె కాగాక అప్పుడు జంతికల గొట్టంలో వేసి నూనె కాగిందో లేదో మళ్ళీ కొద్దిగా వేసి చూసుకుని అప్పుడు వేసాము. కాకపోతే ఇందులో నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు. అంతకుముందు నేను సగ్గుబియ్యంతో పెట్టాను జంతికలు. సగ్గుబియ్యంతో ఎలా చేయాలో ఆ పాత వీడియోలో ఉంది. ఇది మినపపిండి వేసాను అన్నమాట. మినపపిండితో ట్రై చేశాను, కాకపోతే బాగా వచ్చినాయి. ఇది కొంతమంది పల్లీలు కూడా వేపేసి మిక్సీ వేసి పల్లీ పౌడర్ కలుపుతారు. గ్లాస్కి ఒక గుప్పిడి సరిపోద్ది. చాలామంది 1/2 గ్లాస్ అంటారు, కానీ అంత వేసుకుంటే జిగురు ఎక్కువైపోయి మనకు అసలు దిగదు. అందుకని ఒక గుప్పిడి పిండి వేసుకుంటే చాలు. శనగపిండి రోజుల్లో చాలామంది గ్యాస్ అంటున్నారు కదా, శనగపిండి ఏమో పడట్లేదు ఎవరికి. అందుకని ఒక బియ్యం పిండి మినపపిండి అయితేనే అందరికీ పడుతుంది. ఇప్పుడు పల్లీలు కూడా కొంతమందికి ఎలర్జీ ఉంది, శనగపిండి ఉంది అని ఇంకేం వాడతాము. అందుకని మినపపిండి అయితేనే అది ఇంక ఇడ్లీ అలాగా తింటాం కదా, అట్లాగా మినపపిండి అయితే ఎవరికి ఏమీ ఎలర్జీస్ రావు, గ్యాస్ రాదని మినపగుళ్ళు నేను వేపి మిక్సీ పట్టి కలిపాను. జంతికలు అయితే బాగా వచ్చినాయి. నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు. అందుకు మా నూనె ఇంకా కాగుతుంది, హైలో పెట్టినా కానీ ఎక్కువసేపే కాగింది. అది కాగాక ఇంకా అది పిండి అందులో వేసేసరికి 1 మినిట్ ఈ నూనెతోనే సరిపోయింది. అది ఇప్పటికి కాగిందో లేదో చూసుకుంటున్నాం. అది ఇప్పుడు కాగింది. ఇంకా 2 జంతికలు వేసి ఇంకప్పుడు ఇది ఆపి తర్వాత ఇంకా అన్నీ వేగాక మళ్ళీ అప్పుడు తీసి చూపిస్తాను మొత్తం ఎంత బాగా వేగినాయో. కావాల్సిన వాళ్ళు నూనె అంతా పెద్దది చుట్టుకోవచ్చు.
నేను 2, 3 చొప్పున వేసుకున్నాను. అంటే ఎవరన్నా వస్తే పెట్టుకుంటాం కదా, స్వీట్ పెట్టినప్పుడు హాట్ కూడా పెట్టాలి కదా, ఒక జంతికి ఒక అరిసి అట్లా పెట్టినా సున్నుండ అది ఇలాగో బాగుంటుందని నేను కొంచెం చిన్నగా వేసుకున్నాను. చిన్నగా ఉంటే 2 అన్న పెట్టచ్చు, పెద్దగా అయితే ప్లేట్ అంతా నిండిపోద్ది, పెడతాకి ప్లేట్కి ఇదే సరిపోద్ది, అంత పెద్దగా నూనె అంతా పెద్దగా వేసుకుంటే. అందుకని చిన్నగా వేసుకున్నాను. బాగానే వచ్చినాయి, కరకరమంటా చాలా బాగున్నాయి కూడా. గ్యాస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, ఇది ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగున్నాయి, క్రిస్పీగా వచ్చినాయి. రంగు కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేపుకోవచ్చు. ఇది చెప్పేది ఏముంది, ఎవరికి ఇష్టం వచ్చిన రంగాలు కొంచెం ఎర్రగా కావాలంటే ఎర్రగా వేపుకోవచ్చు, కొంతమంది తెల్లగానే తీసేసుకుంటారు. నేనైతే కొంచెం రంగే రానిస్తాను. ఇవి బాగానే నిల్వ ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు కదా, గ్యాస్ ప్రాబ్లం అది వీటితో. ఆయిల్ వస్తువు పడినాలు కూడా ఇవి మామూలుగా చక్కగా తినొచ్చు. నేను కొంచెం ఆయిల్ తక్కువ పోసుకుంటాను, ఎందుకంటే అదో కాగుద్ది, ఇంకో దానికి వాడాలన్నా ఇప్పుడు వాడొద్దు అంటున్నారు కదా ఎక్కువ ఆయిల్, అందుకని తక్కువ ఆయిలే పోసి చెప్తా. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయి టేస్ట్. కానీ పండగ కదా, ఈ తప్పుడు కూడా వండుకోవచ్చు, పండగకే చేసుకోవాలని ఏమీ లేదు, కానీ నేను పండగనే చేశాను. చాలా బాగున్నాయి, కరకరలాడుతా, టేస్ట్ కూడా బాగుంది, ట్రై చేయండి.